వారి పనిని బట్టి వారికి బహుమానము ప్రకటిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలు మీరందరూ రక్షించబడ్డారు, దేవుని రాజ్యాన్ని సిద్ధంగా ఉన్నారు. ఆయన రాకడలో మనం ఎదురు చూద్దాము, ఆయన రాకడలో ఎత్తబడదాము, ఆయన మహిమలో మనము కలిసి ఆయన రాజ్యంలో జీవిద్దాము. అంటే కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. ఒక మాట బైబిల్ చదువుతాం. అందరిది కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 10. ఎన్నో వచ్చినంటే మనకు 18వ వచనం, మనము దీవించు ఆశీర్వచన పాత్ర 16వ వచనం త్రాగుగా క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకున్నట్టు కదా. 16వ వచనం, 10వ అధ్యాయం 16వ వచనం, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకున్నట్టే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలుపుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకమైన మనము ఒక్క శరీరం. మనమందరం ఎవరంట? ఒక్క శరీరం. అందుకని ఒక్కటే రొట్టెలో పాల్గొనుకుంటా. ఆ ఒక్క రొట్టె దేనికి సాదృశ్యము? యేసు ప్రభు శరీరానికి సాదృశ్యం. తర్వాత కింద ఏమంటారంటే ఇది ప్రకటించాలండి. మీరు 21వ వచనం, మీరు ప్రభు పాత్రలో దయ్యముల పాత్రలను త్రాగనేరరు. ప్రభు బల్ల, ఇది ఏమంటుంది? ప్రభు బల్ల. ఏం బల్ల? ఎవరి బల్ల ఇది? ప్రభు బల్ల. లార్డ్స్ టేబుల్, నాడు లార్డ్స్ టేబుల్. ఇది దినం, ఈ దినం కూడా ఎవరి దినము? ప్రభు దినం. ప్రభు దినం నాడు ప్రభు బల్ల చేసుకున్నాం. ప్రభు బల్ల ఆది సంఘంలో ప్రతిరోజు కూడా చేశారు. ఆ తర్వాత ఇంటింట కూడా చేశారు. కానీ పౌలు భక్తుడు ఒక చోట ఏమన్నారంటే, మీరు ప్రతి ఆదివారం కూడా ఏంటండి? ప్రభు బల్ల. మనం చాలా ధన్యులం. ప్రతి ఆదివారం ప్రభు బల్ల చేస్తాం. ప్రభు బల్ల చేయడానికి ఒకే ఒక కారణం. ఎందుకు చేయమని ఆయన అన్నారంటే, ఏంటంటే ప్రభు బల్ల ఎందుకు చేయమన్నాడు అనేది ఒక మాట. 11వ అధ్యాయము 24వ వచనం, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు ప్రభు బల్ల ఎందుకు చేయాలంట? ప్రభువునే జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆయన చేసిన రక్షణ భాగ్యం లేక త్యాగం, ఏర్పాటు, ఆయన మన కొరకు ఎన్ని కష్టాలు పడ్డాడు అవన్నిటినీ ఆయన మనం ఏం చేయాలి? ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. కిందికి వెళ్తే కిందికి ఇది 24 వచ్చి, దాని గురించి ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రకారం భోజనం ఎంపిక ఆయన తన పాపను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల మీరు దీన్ని త్రాగకుండా నన్ను జ్ఞాపకం చేసుకుని. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలా? దేవుని జ్ఞాపకం చేసుకో, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం మంచి తరుణం. జ్ఞాపకం చేసుకొని ఒకవేళ ఆయన దగ్గర సరి లేవనుకో, 28 లక్షలు ప్రతి వాడు తన్ను తాను పరీక్షించుకోవాలి. అలాగే చేసి పరీక్ష చేసుకునే సమయం ప్రభు అనగానే పరీక్ష. ఎలా ఉన్నది వారమంతా ఈ 11 నెలలు దేవుడితో సఖ్యతగా దేవుడు ఎదుగుతున్న
చేసుకుంటున్నాను. వాక్యంలో, ప్రార్థనలో, సాక్ష్యంలో, నా ఇంట్లో కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన చేసుకుంటున్నానా లేదా అని మనం ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలో అంటే పరీక్షకు కూడా ఇది మంచి అవకాశం. ఏది? ప్రభు బల మనం దావీదు పరీక్ష చేసుకుంటాడు. ఏమని? దేవా, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించి తెలుసుకో. నీకు ఏదైనా ఆయాసకరమైన నాలో ఉంటే నన్ను క్షమించు. మనం కూడా ప్రభు బలం ముందే, ప్రభా నీకు ఏదైనా నా తలంపుల ద్వారా కానీ, నా ఆలోచన ద్వారా, నా ప్రవర్తన ద్వారా కానీ నీకు ఏదైనా ఆయాసకరమైన నన్ను ఏం చేయాలా? క్షమించు. కలుసుకోండి, కలవచ్చు. ఒక మాట ప్రార్థన చేసుకోండి. ఎవరికి వాళ్ళే ప్రభు బలం దయచేసి నాకు ముందుకు వచ్చినట్లయితే పరిచారకులు, సహోదరులు ప్రభు బలం చేద్దాం. అందరికి కూడా మంచి అవకాశం. దేవా, 11 నెలలు చివరి ఆదివారం దినం నా జీవితంలో ఇచ్చావు. స్తోత్రాలు. ఇది దేవుని బాల, ఆశామాసిక దయాల బాల కాదు, ప్రభు బాల. దయాలతో స్నేహం చేసి ఆదివారం వచ్చి ఈ ఆదివారంలో ప్రభు బాల తీసుకుంటే మంచిది కాదు. అయితే నువ్వు దేవుడు యేసు ప్రభుల వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని గురించి ఇది మీ కొరకు నా శరీరములను జ్ఞాపకం చేసుకున్నట్టు చేయడం చెప్పాడు. మా అందరికీ దయచేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. అప్పుడు తండ్రి రొట్టె మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఒక చిన్న మొక్క తీసుకొని మీరు ప్రార్థన ఉంటే
చిన్ని పాదములు చేరుకుని పరిశుద్ధ నామని అడిగేస్తున్నాను తండ్రి. ప్రసాద్ కూడా చదివిస్తున్న వారు చేస్తే మీకు అవసరం. December 1st, అయా మా ప్రియ బిడ్డలు దేవుని ఎలాగందరూ కూడా దేవుని సన్నిధిలో గడపాలని ఆశపడుతున్నాను. ప్రత్యేకమైన క్రిస్మస్ గృహ గుడిక ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాను. ఎవరింట్లో కావాలో, ఎవరింటికి ఆశీర్వాదం వస్తుందో, ఎవరిలో దీవించబడాలో, ఏ కష్టాలు నష్టాలు ఇబ్బందులు బైబిల్ గ్రంథంలో ఏ ఇంట్లో పెట్టి ఏ సేవ కానీ దైవ సరిగ్గా అక్కడ సమృద్ధి వచ్చిందని దేవుడు వచ్చిందని మేము వింటాం. నేను కనీసం మా ఇంట్లో కాలం పోపడానికి దైవజనం అడుగుతా ఉంటాను. కొన్ని ఇల్లు ఎన్నో జీవించబడ్డాయి. కానీ మా ప్రియులు కూడా వారు ప్రభు ఏర్పాటు చేసుకొని చక్కగా ప్రభువును నిలపరచాలి. అదే రీతిగా నేను సోదరి నేను ప్రత్యేకంగా కోసం ప్రార్థన చేస్తున్నాను. భార్య ప్రభావం
పనిచేస్తున్న బిడ్డలు వారి కాంట్రాక్టులు మేస్త్రీలు పనిచేస్తున్న వారు మేస్త్రీలు ఆయన బిజినెస్ చేసే వారి బిజినెస్ లో అభివృద్ధి తెచ్చింది. అత్యధికమైన దేవుడు తెచ్చింది. అయా ఎవరికి ఏ కొరతలోనే అక్కరలో తీర్చాడు. అందరూ కూడా క్రిస్మస్ కొరకు ముఖ్యంగా ప్రభావ సిద్ధపడి దీన్ని సిద్ధించి జ్ఞాపకం అన్ని రకాల అనేక దినాలంతా ప్రభు సన్నిధిలోకి ప్రభావం చెప్పేటువంటి వేక్షలని కోరుతాం. ప్రజలేడైనా యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. అనౌన్స్మెంట్స్ మీ అందరికీ వందనాలండి, శుభములు. మరి చూస్తా 11 నెలలు అయిపోతున్నాయి. ఇంకా కొన్ని గంటలు నవంబర్ నెల ముగిపోతుంది. క్రిస్మస్ వాతావరణంలో మనం ప్రవేశిస్తున్నాం. మరి డిసెంబర్ 1 అనగానే మొట్టమొదట మా ఇంట్లో ప్రార్థన ద్వారా మొత్తం క్రిస్మస్ మీటింగ్స్. కాబట్టి ఒకసారి ఏంటంటే యేసు ప్రభు ఒక ఇంటికి ఒక ఆయన పిలిచాడంట. ఆయన చాలా పెద్ద ఆఫీసర్. ఒకటే ఒక కూతురు 12 సంవత్సరాలైన అమ్మాయి. యేసు ప్రభు నా కూతురు చావటానికి సిద్ధంగా ఉంది, నువ్వు రావయ్యా అని పిలుస్తా ఉంటే ప్రభు వస్తున్నాడు. అందులో ఒక అతను ఎదురెళ్ళి చచ్చిపోయాడయ్యా, చచ్చిపోయాడు నీ కూతురు ఇంకెందుకులే యేసు ప్రభు శ్రమ పడటం వద్దులే అని చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, మరి ఆయన ఎందుకులే అని అన్నట్టుగా అందరూ అంటున్నారు. కానీ ప్రభు మరి వచ్చాడంట స్థలానికి. వచ్చినప్పుడు నాకు స్థలం ఏమి అంటున్నాడు. అక్కడ లోపల గొల్లు చేసేవాళ్ళు, ఏడుస్తూ ఉన్నవాడు, వాయిద్యాలు అన్ని లోపల డెడ్ బాడీ ఉంది. మరి డెడ్ బాడీ ఏమవుతుంది అన్ని అక్కడ జరుగుతున్నాయి. అప్పుడు ప్రభు ఏమన్నాడంట, నాకు స్థలం ఇవ్వండి, వాళ్ళందరినీ బయటకు పంపించేయండి. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఆమె చనిపోలేదు, నిద్రపోతున్నాడు. అభాసం చేసి నమ్మారంట. యేసు ప్రభు ఏంటి చచ్చిపోతున్నా, చచ్చిపోయిన పిల్లనే ఏమంటున్నాడు, నిద్రపోతున్నా అంటున్నాడు. ఏంటంటే అభాసం చేశాడు. వాళ్ళందరినీ బయటకు అభాసం చేసేవాళ్ళని, ఏడ్చేవాళ్ళని, మరి వాయిద్యాలు వాళ్ళు అల్లరి అంతా బయటకు వెళ్ళిపోండి, నాకు స్థలం ఏమన్నాడు. అప్పుడు ప్రభు ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడు, ఆయన శిష్యులు వెళ్ళాడు. తల్లిదండ్రులు అన్నాడు, చిన్నదానం లేదన్నాడు. దేవుడు అంత శక్తిమంతున్నాడు. నువ్వు దేవుడు ఎంతో పవర్ఫుల్ గ్రహిస్తే నువ్వు దైవజనుల్ని పిలవగా మారలేవు. ఒక క్రిస్మస్ మీటింగ్ 1000 మంది కాదు, 100 మంది కాదు, ఖర్చు కలిగినట్టు దేవుడు అన్ని చూస్తాడు. ఖర్చుతో కూడి ఖర్చు అవసరం. దేవుడికి మనస్సు కావాలి, స్థలం ఇవ్వండి అంటున్నాడు దేవుడు. కాబట్టి క్రిస్మస్ ఒక సంవత్సరంలో నువ్వు 1 గంట 2 గంటలు నీ గదిలో నీ ఇంట్లో నీకు దేవుడికి స్థలం లేవా? దేవుడంటే సాక్షాత్తుగా నీ ఇంటికి రాడు. ఎక్కడైతే ఇద్దరు ఉంటుందో నామం ఏకీపిస్తాడు. దేవుడికి ఎప్పుడైతే స్థలం ఇస్తావు నీ ఇంట్లో ఏదున్నా ఏం చేస్తాడండి? అది ఒక మరణం ఉంది, మరణం జీవంగా మారింది కదండి. మరి యేసుప్రభు ఒకసారి జక్కయ్య యేసుప్రభు చూడాలని ఉన్నదంట. అప్పుడు మేడి చెట్టు ఎక్కాడు. యేసుప్రభు ద్వారంలో వెళ్ళి పైకి చూసి అంటున్నాడు, జక్కయ్య త్వరగా నేను నీ ఇంటికి వస్తాను. వద్దు ప్రభు అన్నాడా? అందరూ కదా ఏంటి పాపికి పాపి చిచ్చి జక్కయ్య అంటే ఒక ఇష్టం లేదంటే అందరూ ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. అందరూ మరి పన్నులు వసూలు చేసి అతను ఒకరికి అన్యాయంగా మీరు కట్టలేదనుకోండి, ఇంట్లోకి వచ్చి ఏ వస్తువులు తీసుకెళ్ళిపోతారు. ఎవరికి ఇష్టం లేదు. ఏంటి ఇంత నీతిమంతులు పరిశుద్ధులు జక్కయ్య ఇంటికి వెళ్తాడు ఏంటని ఎవరు ఇష్టపడలేదు. కాబట్టి ప్రభు ఆ ఇంటికి వెళ్తే సంతోషంగా చేర్చుకున్నాడు. దానికి నువ్వు దేవుడిని సంతోషంగా చేర్చుకుంటావా? ఏముంది అని నిర్లక్ష్యంగా చేసుకోవాలి. ఇష్టం. ప్రభు మాత్రం నీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. అది నీకే విడిచిపెట్టాడు, అది నీ మీద ఆధారపడింది. మరి అదేవిధంగా మీరెవరో దేవుడిని దైవ కార్యాన్ని దేవుని బిడ్డలు ఆహ్వానించకపోతే ప్రతిరోజు ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ భక్తులు ప్రార్థన యథావిధిగానే ఉంటుంది. ఇంకోటి ఊరికి భోజనాలు పెట్టాలని కొంతమంది ఏమంటారంటే భోజనాలు పెట్టాలి. భోజనాలు పెడితేనే క్రిస్మస్ కాదండి. ప్రేమతో వాక్యం అందుకే ఎందుకు రాస్తున్నది, నా నామంలో గిన్నెలు చన్నీళ్ళు అన్నాడండి. పెద్ద భోజనం పెట్టమని ఏమనలే, చన్నీళ్ళు పెడితే చాలు. కొన్ని చన్నీళ్ళు కదా మేము
బియర్ కామన్. ఈ శీతాకాలం ఎవరు కూల్ డ్రింక్స్ తాగు, కానీ మనస్ఫూర్తిగా ఎంత ఛాయ్ పోసిన చాలండి. మీ ఇంట్లో మొత్తం దేవుని కార్యం జరగలదు. ఏదైనా ఉంటే కీడు తొలగిపోతుంది ఏదైనా. కానీ ప్రభు అంత శక్తివంతుడు. దైవ కార్యాన్ని గ్రహించండి, దేవుని ప్రేమను గ్రహించండి. అదేవిధంగా మరి బుధవారం యాసిటీస్ ఇంకా కామన్ గా డైలీ ఉంటుంది కాబట్టి అదేవిధంగా చక్కగా మరి శుక్రవారం పగలు సాయంకాలం ఆల్ నైట్స్ జరుగుతూనే ఉన్నాయి. మేము కూడా దేవుని కోరుకోదాం. మరి 3 నెలలు ఆల్ నైట్స్ ఆల్రెడీ ఇంకా డిసెంబర్ లాస్ట్ రోజుతో మేము కూడా కంప్లీట్ చేద్దాం. రాత్రి కూడా గడిపేవండి. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. ఓకే, అందరు లేచిన వాడుగా ఒక పాట పాడుతున్నా కాలు కలుసుకుంటున్న వారు కాలు వేస్తారు.